హలో అందరికీ వెల్కమ్ టు ఆయిషాస్ వంటలు. ఇవాల్టి వీడియో నేను మా ఇంట్లో చేసే స్పెషల్ ఆఫ్ఘనీ చికెన్. తక్కువ స్పైసెస్తో చాలా రుచిగా ఉంటుంది. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మిక్సర్ జార్లో 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు పెరుగు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇంకా 1 టేబుల్ స్పూన్ కసూరి మేథి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 కప్పు మీగడ, ఇది పాల మీద మీగడ మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కేజీ చికెన్ వేసుకుని మొత్తం బాగా కలిపి 1 గంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు. ఇలా 1 గంట సేపు పెడితే ముక్క చాలా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ వేసుకుని ఈ మ్యారినేట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. వీటిని సన్నని మంట మీద ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెండో పక్కకు కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఈ చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేరొక కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేడి అయిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, అది మొత్తం వేసుకుని దీన్ని సన్నని మంట మీద దీనిలో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని మీ గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఒక్కసారి మెల్లిగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేథి, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిపి మంటను ఆపేస్తే ఎంతో రుచికరమైన ఆఫ్ఘనీ చికెన్ రెడీ అయిపోతుంది. ఇది పూరి, చపాతీ, రుమాలి రోటీలోకి సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.